పార్టీ రెండు సమాంతరంగా డెవలప్ అయితేనే ఖచ్చితంగా ప్రజలు గుర్తిస్తారనేది అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది వాస్తవంగా. సో ఇప్పుడు నేను చెప్పే విషయం ఏంటంటే, తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే ఈరోజు రేవంత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ప్రస్తుత సీఎం, సో గతంలో కేసీఆర్ పాలనలో కరెంటు 24 hours ఉండొచ్చు గాక, లేకపోతే వ్యవసాయ రంగం కావచ్చు, కొన్ని రకాల బెనిఫిట్ జరిగినాయి కాక, కానీ ఈ ప్రభుత్వంలో కొంతమేర ఇబ్బందులు పడుతుండొచ్చు కాక, కానీ ఇక్కడ ఆత్మగౌరవ సమస్య కావచ్చు, లేదంటే నియంతృత్వ పోకడలు లేమి కావచ్చు. అంటే గతంలో కేసీఆర్ నియంత్రణ ఏ విధంగా చూసాం, కానీ రేవంత్ రెడ్డి ఆ విధంగా లేడు కదా. ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు, అలాంటి విధానాలను ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు. అందుకే ఈ గడ్డ మీద అంటే ఎలాంటి తెలంగాణ అయినా కానీ, ఏపీ అయినా కానీ, ఎక్కడైనా కానీ ఒక్కొక్క కోర్ ఆత్మ అనేది ఉంటుంది వాస్తవంగా. అంటే దాన్ని బేస్ చేసుకొని ఈరోజు మనం వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది వాస్తవంగా. సో ఇక్కడ కూడా ఏమైంది అంటే, తెలంగాణ అనే ఒక ఆత్మగౌరవంలో భాగంగా ఇక్కడి ప్రజలు ఏంటి వాళ్ళ మానసికమైనటువంటి పరిస్థితి, అంటే పరిస్థితి మీన్స్ ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకుంటారో ఒక్కసారి ఆలోచించుకొని, గత ఉద్యమాలు ఏ విధంగా జరిగినాయనేటువంటి బేస్ చేసుకొని రేవంత్ రెడ్డి ఇక్కడ పాలన కొనసాగిస్తున్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి అడ్వాంటేజే, ప్రజల మద్దతు ఉంటుంది వాస్తవంగా. సరే గెలుపోవటంలో అటు ఇటు కావచ్చు కాక, కానీ మళ్ళీ అధికారంలోకి రావడం కూడా అవకాశాలు ఉంటాయి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేస్తే కనుక.